నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. గిరిజనులకు అటవీ భూముల మీద హక్కులు వస్తాయా? సో మిత్రులారా, ఆర్ఓఎఫ్ఆర్ అనే చట్టాన్ని తీసుకొచ్చినారు. సో ఈ చట్టంలో పేర్కొన్న అంశం ఏంటి అంటే 2005 డిసెంబర్ 13 కంటే ముందు గిరిజనులు అటవీ భూములను సాగు చేస్తూ ఉన్నట్లయితే వారికి దాదాపు 10 ఎకరాల వరకు ఆ భూమిలో వీరు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగించి ఉంటే వాళ్లకు ఈ ఆర్ఓఎఫ్ఆర్ అనే చట్టం ప్రకారంగా హక్కు పత్రాలను, ఆ భూమిపై హక్కులను కల్పిస్తూ హక్కు పత్రాలను జారీ చేయవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. అదే గిరిజనేతరులు అయితే 1930 నుంచి వీరు కనుక అటవీ భూములలో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న క్రమంలో వీరికి కూడా ఆ భూముల మీద, అటవీ భూముల మీద హక్కులను కల్పించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. వీటిని పోడు భూములుగా పిలుస్తూ ఉన్నారు. సో వీటి మీద హక్కులను కల్పించాలని చెప్పి ఆర్ఓఎఫ్ఆర్ అనే చట్టంలో ప్రతిపాదన చేశారు. ఆ చట్టంలో సెక్షన్లు, నిబంధనలు పేర్కొన్నారు. కాబట్టి అటవీ భూముల మీద గిరిజనులకు, గిరిజనేతరులకు ఇంతకుముందు నేను చెప్పిన కండిషన్ల ప్రకారంగా హక్కులు పొందే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఇలా కొన్ని భూములకు సంబంధించిన అంశాలు, చట్టపరమైనటువంటి సివిల్ అంశాలు, క్రిమినల్ అంశాలు, చెక్ బౌన్స్లు, విడాకుల కేసులు, ఇలా రకరకాల అంశాలు ప్రజలు నిత్య జీవితంలో ఎన్నో ఎదుర్కొని ఉంటారు. వాటి మీద ఏం చేయాలో తెలియదు. కాబట్టి మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకాన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.